కేసినేని చిన్ని ఇంటికి ఈడీ నోటీసులు వెళ్లాయి. హైదరాబాద్ వేదికగా గతంలో జరిగిన ఒక ట్రాన్సాక్షన్ ఆధారంగా ఈ నోటీసులు ఇచ్చింది ఈడీ. అయితే అవి లిక్కర్ స్కామ్ కేసులోనే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇంతగా నోటీసుల వెనక అసలు కారణం ఏంటి? వాటికి చిన్ని చెప్తున్న ఆన్సర్ ఏంటి? గతంలో కేసినేని నాని చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? వైసీపీ హయాంలోని లిక్కర్ స్కామ్ పై ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుగుతోంది. క్రమంలో విజయవాడ ఎంపీ కుటుంబానికి ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో నోటీసులు ఇచ్చిన ఈడీ ఇప్పుడు మరోసారి కూడా నోటీసులు పంపింది. ఈ అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవి తన భార్య జానకి లక్ష్మికి వ్యక్తిగతంగా వచ్చిన నోటీసులు కావంటున్నారు ఎంపీ కేసినేని చిన్ని. ఇశాన్వి, కేసినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ప్రైడ్ ఇన్ఫ్రాకు ఈడీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు. నోటీసుపై ఈ నెల 27న వివరణ ఇస్తామంటూ క్లారిటీ ఇచ్చారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో మాకు ఎటువంటి నోటీసులు రాలేదు. గతంలో రాజకేశిరెడ్డితో ఏర్పడిన ఒక కంపెనీకి నోటీస్ వచ్చినది. ఆ నోటీస్ కూడా కంపెనీకి వచ్చింది, నా భార్య మీద వచ్చిన నోటీస్ కాదు. రిప్రజెంటేటివ్ కాబట్టి రిప్రజెంటేటివ్ అని అయితే రాసి ఉండొచ్చు. దాంట్లో 5-6 ప్రతినిధులు ఉన్నారు. హైదరాబాద్ లో పక్కపక్కనే సైట్లు ఉండడంతో రాజకేశిరెడ్డికి సంబంధించిన ఇశాన్వి సంస్థతో 2021లో రియల్ ఎస్టేట్ చేసేందుకు ప్రైడ్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేశామని, ఆ సంస్థ ద్వారా 35 లక్షల రూపాయల వరకు లావాదేవీలు జరిగాయని కూడా చెప్పారు. రాజకేశిరెడ్డి సంగతి తెలిసిన తర్వాత 2022లోనే కంపెనీ నుంచి బయటకు వచ్చేసామని చెప్తున్నారు. ఒక ఎస్పీవి ఫామ్ చేశాను 2021లోనే రాజకేశిరెడ్డితో అని నేను క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయటం జరిగింది. దాంట్లో ఇషాన్వి, కేసినేని డెవలపర్స్ 2 కూడా పార్ట్నర్లుగా ఉన్నాయి. ఒక సైటు తంది నాది హైదరాబాద్లో పక్క సైట్లు ఉండటం వల్ల కలిసి డెవలప్మెంట్ చేద్దామని మేము ఇద్దరం కూడా ఆ రోజు అనుకున్నాం. కానీ 2021లో ఎస్పీవి ఫామ్ చేసి ఒక ఆర్కిటెక్ట్ ఫీజుకి ఒక 30 లక్షలు దాంట్లో నుంచి ట్రాన్సాక్షన్ వరకు ఆ 30-35 లక్షల తర్వాత ట్రాన్సాక్షన్ జరగలేదు. ఆ తర్వాత తదనంతరం 2022 సమయంలోకి వచ్చేపాటికి అక్కడ మేము కొన్ని పరిస్థితులన్నీ కూడా అర్థం చేసుకుని, తన పరిస్థితి తన ఏంటో కూడా అర్థం చేసుకుని ఆ కార్యక్రమాన్ని కూడా విత్డ్రా చేసాం. ఆ సైట్లు కూడా ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఆర్కిటెక్ట్ ఫీజు తప్పితే ఎక్కడ కూడా దాని మీద కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాల. ఆ లావాదేవీలపై సమాధానం కోరుతూ ఈడీ నోటీస్ పంపిందని, ఆర్కిటెక్ట్ ఫీజు కోసం చేసిన ఆ 35 లక్షల ట్రాన్సాక్షన్ తప్ప ఇంకేం జరగలేదనే సమాధానమే ఈడీకి కూడా చెప్తామన్నారు. ప్రైడ్ ఇన్ఫ్రాలో డైరెక్టర్లు ఎవరు ఉండారని, కేసినేని డెవలపర్స్ లోనే తన భార్య జానకి లక్ష్మి డైరెక్టర్ గా ఉన్నారని అన్నారు కేసినేని చిన్ని. సంవత్సరం క్రితమే చెప్పాను నేను ఉన్నాను బాబు, మేము ఇద్దరం కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేసాం. దాంట్లో జానకి లక్ష్మి డైరెక్టర్ కాదు, కేసినేని డెవలపర్స్ డైరెక్టర్. కేసినేని డెవలపర్స్లో జానకి లక్ష్మి అనేది ఒక డైరెక్టర్, అంతేగాని ప్రైడ్లో ఎవరో డైరెక్టర్లు ఉండరు. తప్పులు చేసే ఆలోచన అలవాటు తమకు లేదన్న ఎంపీ కేసినేని చిన్ని ఏదైనా తప్పు చేసినట్టు నిరూపిస్తే ఏ శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. మేము ఎటువంటి తప్పులు చెయ్యం. లిక్కర్ అనేది లిక్కర్ అనే కాదు, ఎటువంటి ఇది చెయ్యం. మేము ప్రజా జీవితంలోకి వచ్చింది ప్రజల సేవ చేయడానికి. నేను కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తని. ఏదన్నా తప్పులు మీరు కనుక నిరూపిస్తే, ఒక పబ్లిక్ డొమైన్ నేను నిరూపిస్తే ఏ శిక్ష అయినా అనుభవిస్తాను, నేను రెడీగా ఉన్నా. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఎవరినైనా కోరుతున్నాను. రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కేసినేని చిన్ని ఆరోపించారు. కుటుంబం జోలికి రావద్దు, ఏదైనా ఉంటే తనతోనే చూసుకోవాలన్నారు.